ప్రధానమంత్రి మంత్రిమండలి రాజ్యాంగ రీత్యా దేశాధిపతి రాష్ట్రపతి అయితే ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి వాస్తవమైన కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటుంది. దీన్నే వెస్ట్ మినిస్టర్ పద్ధతి అంటారు. వెస్ట్ మినిస్టర్ అనేది ఇంగ్లాండ్లో ఒక ప్రాంతం. అక్కడ పార్లమెంట్ భవనం ఉంది, అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ప్రకరణలు 74, 75, 78లో ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. 74(1) రాష్ట్రపతి తన విధి నిర్వహణ సహాయం సలహాలను అందించడానికి ప్రధాని మంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి. అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా షెల్ అనే పదాన్ని చేర్చారు. దీని ద్వారా మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 74లో మరో అంశాన్ని చేర్చారు. మంత్రిమండలి నిర్ణయాన్ని రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపవచ్చు. పునఃపరిశీలన పంపిన అంశాలను మంత్రిమండలి మార్పు చేయవచ్చు, చేయకపోవచ్చు. రెండవ పర్యాయం రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆ అంశాలను ఆయన తప్పకుండా ఆమోదించాలి. 74(2) ప్రకారం మంత్రిమండలి రాష్ట్రపతికి ఏ సలహా ఇచ్చారో ఆ సలహా ఎందుకు ఇచ్చారో న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీలు లేదు. 75(1) ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రపతిని నియమిస్తారు. అదేవిధంగా ప్రధాని సలహా మేరకు ఇతర మంత్రులను కూడా నియమిస్తారు. 75(1)(a) ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య ప్రధానమంత్రితో కలిపి లోక్సభ సభ్యుల మొత్తం 15% మించరాదు. 75(1)(b) ఏదైనా గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడు పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా అనర్హుడైతే అతనికి మంత్రిగా నియమించరాదు. ఈ అనర్హత అతను మంత్రిగా ఉన్న కాలంలో జరిగితే అది సభ్యత్వ కాలం ముగిసేంత వరకు కొనసాగుతుంది. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తే అంతటితో అనర్హత ముగిస్తుంది. గమనిక: 75(1)(a), 1(b) క్లాజులను 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 75(2) ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ప్రధానమంత్రి మంత్రిమండలి పదవుల్లో కొనసాగుతారు. ప్రకటన 75(3) ప్రకారం మంత్రులు సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహిస్తారు. ప్రకటన 75(4) ప్రకారం మంత్రులందరూ తమ పరిధిలో ప్రవేశించే ముందు 3వ షెడ్యూల్లో పేర్కొన్న నమూనా ప్రకారం రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేయవలసి ఉంటుంది. 75(5) ప్రకారం ఏ వ్యక్తి మంత్రి పదవి చేపట్టాక 6 నెలల్లో పార్లమెంట్ సభ్యుల ఎన్నిక కాకుంటే ఆ మంత్రి పదవిని కోల్పోతారు. 75(6) ప్రకారం మంత్రుల జీతభత్యాలు పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటి ప్రస్తావన 2వ షెడ్యూల్లో తెలపడం జరిగింది.